చేసామంటే మన దగ్గర కొన్ని డాక్యుమెంట్స్ తెప్పిస్తున్నాం. ఇప్పుడు ఆ డాక్యుమెంట్స్ అన్ని ముందల పెట్టి మనము ఆర్టీఓకి సంబంధించింది కానీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కానీ రాత్రి తెలంగాణ స్టేట్లో ఉన్నటువంటి యూనియన్ లీడర్లు ఫస్ట్ నుంచి ఉన్న యూనియన్ లీడర్లు అందరూ కలిసి మాట్లాడి దేనికి ఏం యాక్ట్ సంబంధిస్తుంది ఏం యాక్ట్ ఉంటుంది అని చెప్పేసి రాత్రి మొత్తం మీరు నమ్మని అందరూ ప్రిపరేషన్లోనే ఉన్నాం. కాబట్టి దయచేసి మనం ఎవ్వరూ ఆవాజ్ ఎత్తినా కూడా వాళ్ళు లాఠీలు ఎత్తుతారు. లాఠీలు ఎత్తొద్దంటే మనం మాత్రం సైలెంట్గా పోదాం. ఒక్కొక్క మాట మాట్లాడితే మాత్రం మన పనులు దయచేసి మైనస్ పాయింట్ ఉబర్లా ఏమేమైతే ఇప్పుడు ఉన్న ప్రెసెంట్ నిన్న మొన్న డేట్ ఒక్కరికి వాట్సాప్ ఏరియా జిరాక్స్ తెప్పిస్తాం. అది కాదు వస్తున్నాయి కదా గ్రూప్ లో ఒక్కొక్క ఫోన్ కాదు అందరు తెప్పిస్తాం. 10 పేపర్లు జిరాక్స్ తెప్పిస్తాం. అందరు స్క్రీన్ షాట్లు పెట్టారు అని చెప్పిన స్క్రీన్ షాట్లు వచ్చినాయి. మనకు కావాల్సింది అసెంబ్లీలో మనకు ఫేర్ కావాలి, స్టాండర్డ్ ఫేర్ కావాలి. ఇంకొక విషయం వచ్చి ఏ స్టేట్ అయినా సరే ఒక రూల్ ఉంది, లోకల్ బిజినెస్ చేసుకోవడానికి ఎవరికి కూడా రైట్స్ లేవు. ఎందుకు సంగారెడ్డి ఆటో వచ్చి హైదరాబాద్లో చేయడానికి వెళ్ళారు, హైదరాబాద్ ఆటో పోయి సంగారెడ్డిలో పోవచ్చు కానీ దానికి వెళ్ళదు. ఎందుకంటే గత ప్రభుత్వం బీఆర్ఎస్ గవర్నమెంట్ ఏదైతే ఉందో అది జియో ఇష్యూ చేసింది ఆటోల వరకు. ఇప్పుడు క్యాబ్స్ విషయానికి వస్తే తెలంగాణ స్టేట్లో ఏ క్యాబ్ అయినా సరే ఎక్కడైనా సరే నడుపుకోవడానికి ఆప్షన్ ఉంది. ఓకేనా? ఇప్పుడు మనం కోరుతున్నది ఏంటంటే వేరే స్టేట్ వాళ్ళు ఊబర్, ఓలా, ర్యాపిడో, మనయాత్రకి అయితే వార్నింగ్ ఇచ్చినాము. మనయాత్రి వార్నింగ్ అయిపోయింది. కొత్త కంపెనీలు ఏదైతే ఉందో ఫస్ట్ వాడు ఇక్కడ లోకల్ వాళ్ళకు తప్ప మిగతా వాళ్ళకి ఇవ్వద్దు. ఇంకొకటి మూవ్ కంపెనీ, ఎవరెస్ట్ కంపెనీ 2015 ఆగస్టు 28కు నేను బండి పెట్టినప్పుడు వాడు మమ్మల్ని ఎంత బతిలాడుండో మాకు తెలుసు. ఈరోజు దీంట్లో 2 రకాలు ఉంటాయి. ఇప్పుడు మూవ్ కంపెనీ కానీ ఎవరెస్ట్ కంపెనీ కానీ ఏదైతే ఉందో వాళ్ళకి అఫీషియల్ కస్టమర్లని ఇస్తుండు, అఫీషియల్ కస్టమర్లని ప్లస్ అఫీషియల్ బిల్ ఇస్తుండు. మీరు అబ్జర్వ్ చేసిందో చేయలేదు, నేను బండి పక్కకెట్టి 8 నెలలు మూల తీసుకున్నా, సంవత్సరం ఎవరెస్ట్లో తీసుకొని నడిపించిన నా సొంత బండి పక్కకు పెట్టి. ఎందుకంటే మనము మార్కెట్ ఏం నడుస్తుంది అనేది ఈరోజు వాళ్ళ బండ్లు వచ్చి 8,000 బండ్లు ఉన్నాయి. 8,000 బండ్లు అవి ఆంధ్ర బండ్లు ఒక 5,000 నుంచి 6,000 ఉన్నాయి. కర్ణాటక బండ్లు నా దగ్గర ఉన్న లెక్క ప్రకారం అయితే 2,600 బండ్లు ఉన్నాయి. ఇంకా నాకు నిన్న తెలిసిన విషయం ఏంటి అంటే బాగా నేను ఎంక్వైరీ చేస్తే ఇంకా 2 కంపెనీలు గెటప్ కావడానికి ముందరకు వచ్చినాయి. కాబట్టి దయచేసి నేను మన డ్రైవర్లందరినీ కోరేది ఏంటంటే ఎవరైనా మాట్లాడుతున్నప్పుడు మాత్రం ఎవ్వరు కూడా అవాజ్ ఎత్తవద్దు. ఎందుకంటే మనం ఇక్కడ అవాజ్ ఎత్తితే వాళ్ళు ఆడ లాఠీలు ఎత్తుతారు, లాఠీలు ఎత్తితే పరారు కావాల్సి వస్తుంది, పరారు అయితే ఇజ్జత్ పోతుంది. 3 ముచ్చట్లు. లాఠీలు ఎత్తక ముందుకే మన నోర్లు బంద్ చేసుకున్నాం. మాట్లాడేటోళ్ళని ఇప్పుడు ఎంతమంది అయితే రాత్రి మేము మాట్లాడినామో యూనియన్ లీడర్లు, ప్రతి ఒక్క యూనియన్ లీడర్లు వస్తుండ్రు, ప్రతి ఒక్కరికి మాట్లాడే అధికారం ఉంది. నాతో పాటు అందరితో పాటు ఎన్నుకున్న వాళ్ళు అందరితో పాటు ప్రతి ఒక్కరికి మాట్లాడే గొంతు ఉంది. మీడియాని కూడా చెప్పిన, మీడియా వాళ్ళు కూడా వస్తుండ్రు. ఎవరికైనా మీడియా మీకు సంబంధించిన వాళ్ళు ఉంటే మీరు కూడా ఫోన్ చేసి అంటే మీకు మీడియా వాళ్ళతో కూడా వాళ్ళు చాలా షార్ప్ ఉంటారు. వాళ్ళు అడిగే క్వశ్చన్లు అడగారు, వాళ్ళు ఇండైరెక్ట్ క్వశ్చన్లు అడుగుతారు. నీకు ఏం ప్రాబ్లము ఆంధ్రలోతో అంటారు. మనకు 1,80,00,000 బిజినెస్ పోతుంది ఒక్క మన తెలంగాణ స్టేట్లో. ఒక్కరోజు 1,80,00,000 బిజినెస్ మన డ్రైవర్లు సంపాదించుకోవాల్సిన అమౌంట్ మొత్తం అదర్ స్టేట్ వాళ్ళకు పోతుంది. అంటే దీన్ని మనం ఇచ్చింది ఎవరు? మనమే. పోనీ మన తెలంగాణలో వాళ్ళ దగ్గర ఉన్న ఒక గొప్పతనం ఏంటంటే ఎవరు ఇక్కడికి వచ్చినా కానీ కూడా ఆకలి అయితే అన్నం పెట్టేది. కానీ ఆ మంచితనాన్ని చూసుకొని వీళ్ళు ఏం చేస్తుందంటే ఇది డిసెంబర్ 28 ఇంకొక 3 ఉన్నారు, ఇది ఒక 5-6 మంది ఉన్నారు. డిసెంబర్ 28 రోజు 600 మందిని తీసుకుపోయి సీఎం దగ్గర మెమరాండం పెడితే ఇప్పటి వరకు కూడా దానికి రిప్లై లేదు ప్రజాభవన్లో. నేను ఆ రోజు అయ్యప్పమాల మీద ఉన్నా. పొద్దున 6 గంటలకు పోయి 11 గంటల వరకు ఆయనకు మెమరాండం ఇచ్చేసి 600 మంది ఇప్పటి వరకు దానికి రిప్లై లేదు. ఇప్పుడు అసెంబ్లీ జరుగుతుంది, కనీసం అసెంబ్లీలో కూడా ఏమి ఒక డ్రైవర్కి సంబంధించినటువంటి విషయాలు ఏవి కూడా మాట్లాడట్లేదు. ఎంతసేపు ఆటో 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 అంటుంది కానీ 10 లక్షలు పెట్టుకున్న కారు గురించి మాత్రం ఎవరు మాట్లాడతారు? 100%. ఇక్కడ ఏమైపోయింది తెలుసా, ఒక ఆటోకి యూనియన్ ఉంది. ఒక ఆటో నేను ఇప్పుడు ఎవరినన్నా పట్టుకొని ఇట్లా కాలు ఇట్లా దప్పు 10 మందిని గ్యాదర్ చేస్తావు. నువ్వు అదే ఒక క్యాబ్ డ్రైవర్ని నువ్వు ఇట్లాను
ఎవరు రాడు మనల మీద చేసుకుంటే పక్కన కూర్చొని సినిమా చూస్తారు తప్ప ముందరకు వస్తారు. ఇంకొక విషయం ఏంటంటే మెయిన్ నేను అన్నతో ఆల్రెడీ మాట్లాడినా ట్రాఫిక్ పోలీసులకు సంబంధించిన విషయం ఏంటంటే మనకి ఏదైనా bookings వస్తే మనం ఏదైనా పికప్ చేసుకుంటే చలాన్స్ వస్తున్నాయి, మనకి చలాన్లు వస్తున్నాయి. 135 రూపాయలు డైరెక్ట్ చలాన్ పడుతుంది. ఇట్లా నేను మొన్న ఒక వీడియో పెట్టిన ఆర్సీడీఎల్ ఎవరైనా చూసిండ్రా? ఆర్సీడీఎల్ ఎవరైనా ఉన్నారో లేరో ఒక వీడియో పెట్టినా నేను. నీకు ఆఫీస్లో కూర్చొని వాళ్ళు ఫొటోస్ కొట్టి మరీ చలాన్లు పంపిస్తున్నారు. ఎక్స్పెక్ట్ బిల్ మీటర్లతో. కాబట్టి దయచేసి ఒక్కటే కోరుకుంటున్నా, రిక్వెస్ట్ చేస్తున్నా అందరినీ, ఎవరు కూడా ఎవరైనా మాట్లాడేటోళ్ళు ఉన్నప్పుడు మనం మాత్రం గడబడి చేస్తే మాత్రం వాళ్ళు లాఠీలకు పని చెప్తారు. తలా ఒక దిక్కు ఒక గల్లి చూసుకోవాల్సి వస్తుంది. అట్లా చూసుకోవద్దు అనుకుంటే మాత్రం అందరం కాముష్గా నిలబడదాము, మాట్లాడటంలో నిలబడదాము. 100% సక్సెస్ కాకుండా మాత్రం ఫస్ట్ నేనే కూర్చుంటా. ఇక్కడ ఏడికైతే అక్కడికి ప్రాణం పోయినా సరే నేనే కూర్చుంటా. ఇక్కడ అర్థమైందా అన్న? ఈ నుంచి లేచే ప్రసక్తే లేదు. ఈసారి అయితే సాధించాలన్న. ఇన్నిసార్లు ప్రతిసారి విషయం ఏంటంటే అన్న, ఈ దందాలు చందాలు మనకొద్దు. మనకు కావాల్సింది మనకు ఫేర్ వెరగాలి, మనకు ఫేర్ వెరగాలి. ఈ దందాలు చందాలు నాకు ఒక కర్ణాటక ఒకడు నాకు ఫోటో పంపించిండు నిన్న మొన్న పిఎస్ పక్క నుంచి. మనలో 4 కార్లు ఎక్కి వాళ్ళ దగ్గర 1000 రూపాయలు అడిగింది. లాస్ట్కి ఏమని అడిగిండో తెలుసా? నాకు తిన్నీకే లేదన్న ఒక 500 అని ఇచ్చిపోయినా. అంత దిగజారిపోయినామా మనం? నీకు నిన్న నేనేమని ఫోన్ చేస్తారా మనోజ్? నిన్న నీకు ఫోన్ చేసి నేను ఏమడిగినా తెలుసా? మనోజ్ చేయడం అని అడిగినా. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఇట్లా